హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము బీరకాయ తొక్కుతోటి ఎలా దోశ వేసుకోవాలో ఇన్స్టెంట్గా ఈ రెసిపీలో చూడబోతున్నాం అనమాట. ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యం నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో తీసుకోండి. ఒక గంట పాటు నానితే సరిపోతుంది బియ్యం మనకి. ఇప్పుడు మనం ముందుగా 2 బీరకాయలని కడిగి ఈ విధంగా చెక్కు తీసుకుందాము వీడియోలో చూపించినట్టుగా. బీరకాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు అనమాట. బాడీకి మన బ్లడ్ షుగర్ లెవెల్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, అలాగే ఇది కాన్స్టిపేషన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఎందువల్ల అంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. అలాగే ఇది డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని కాపాడుతుంది, ఎందుకంటే ఇది వాటర్ రిచ్ వెజిటబుల్ కాబట్టి. సో ఈ విధంగా మనం తొక్కంతా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. మామూలుగా డైరెక్ట్గా వేస్తే ఇలాంటి వెజిటబుల్స్ పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా మనము దోశల్లో వేసేసి పెట్టేస్తే వాళ్ళకి కూడా డైజెషన్ బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసి బాగా గ్రైండ్ చేసి మనం ఎలా అయితే దోశల పిండి కలుపుకుంటామో అదేవిధంగా పిండిని తయారు చేసుకుందాము గ్రైండ్ చేసుకుని. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే ఒక హాఫ్ చెంచా పట్టింది. స్టవ్ మీద పాన్ పెట్టి 2 గరిటెలు పిండి వేసుకోండి. ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము దీనిలో. ఇప్పుడు తిరగవేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కాలినటువంటి దోశని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది టమాటా చట్నీతోటి చాలా బాగుంటుంది, పచ్చిమిరపకాయ టమాటా చట్నీతోటి, అలాగే పీనట్ చట్నీతో కూడా బాగుంటుంది అన్నమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము తయారు చేసుకునేటువంటి హెల్తీ దోశ. ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్లో సొరకాయ దోశ, ఇలాంటి హెల్తీ దోశలు చాలా ఉన్నాయి, సగ్గుబియ్యం దోశ. తప్పకుండా నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.